వచ్చింది ఎలకే పోయి ఎలకేలే ఎలక కాదురా కూకాడు కూకాడు మంచిగా రానా గెల మంచి పనికిందే ఏమన్నా బావేనా ఆడేమన్నా బొక్కలు ఉన్నాయా చిన్న వరి పోయేది కదా బొక్కలు అనమాట బాగా చూస్తుంది అదే కదా సరే చెప్పన్నా ఎట్లా చూస్తున్నావా పాము అది మోటారు కరెంటు నీళ్ళు పెట్టుకోవాలని పెట్టిపోతున్నాను పెట్టిపోతే నా బాము పెట్ట తెరిచి వెంటనే పడలేపేది పడలేపిన తప్పని అంటే అవతలకి దుంకి అవతల గడకపోయినాను. అయితే ఇప్పుడు నేనేమంటానంటే రైతన్నలకి మీరు ఏం సందేశం చెప్పాలనుకున్నారా అని అంటే ఇప్పుడు వర్షాకాలం కదా పంటలు వేసుకుంటారు కదా ఇట్లా మోటార్లు ఆన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త మోటార్ డబ్బా పెడతాడు ఎవరం కానీ ప్రతి ఒక్కడు జాగ్రత్తలు మనం తెలుసుకోవాలా పెట్ట రైత ఎవరేగా నీళ్ళు కట్టేవాళ్ళు ఎవరు నీళ్ళు కడితే ఎవరన్నా కానీ రాత్రి పూట కానీ పగులు పూట కానీ పెట్ట దొండు పెరకల్ల దగ్గర పోయి సలంగాన పోయి పెరకకూడదు నిదానం చూసుకొని పెరుకున్నాలా. నా భాగం కొంచెం మిస్ అయింది అప్పుడు మోటార్ స్టార్ట్ చేయాలి మోటార్ స్టార్ట్ చేయాలి చూసుకొని మోటార్ స్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ దాన్ని రిస్క్ చేస్తా నువ్వు రానా నువ్వు సంచి తీసుకొని రా కాడు కాడరా స్టేషన్లో అప్పుడు మంచి చూసుకురా నాకు కూడా ఎట్లా టచ్ చేస్తాను కరెంట్ దాని ఎట్టనా మరి బయటకు వస్తారు నువ్వు దూరం పోయి ధర కొంచెం మాట ఏం చెప్పదు సరే సరే ఏమంటే పని చేయనా డాక్టర్ పని చేయని చెప్పలే మోటరు ఆవాజ్ అనమాట మాకు సప్పడి ఆడ కొడతావు నువ్వు ఇట్లా కూడా పలక్క లేదా ఉండదు మరి నక్కరచ్చా మరే నా బాబా టోపు ఉందా ఏదో నల్లది కవర్ ఆ కవర్ తీసుకురా ఇంకా కవర్ తీసుకురా నల్లది చూసివా ఎట పడగలేపోయి చూసి మరి నల్ల కవర్ అంటే పెద్ద కోపం దానికి మరి సరిగ్గా ఎక్కిలే మంచి ఎట్లా అంత ఎత్తిలేపా కదా ఫ్లూట్ ఫ్లూట్ బూర అది బూరానా ఆ పాములు ఊపేదాన్ని ఏమంటారు పాములు కట్టకర్రా మందు సంచి తీసుకురా మరి ఇట్రా ఇట్రండి 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 దగ్గర చేతికి రాదురా పాము ఉపయోగపడద్దని ఇట్రా నువ్వు సంచి తీసుకురా నువ్వు ఇట్రా పోయి వచ్చే ఇట్రా ఇట్రా సంగతి బాది బాది ఎందుకు రాదే తినలే తినలే బాది రాజు వానది పోనిస్తారా నేను బాది ఇది ఎలా పడుతుంది కదా చక్కని
అట్లా కక్కుతుంది తినేది ఎలక తినిందో కప్ప తినిందో ఏం తినిందో అంత తక్కువడింది ఏమో రేమో అన్నాడుతా పాపం మరి ఏమనుకేటది ఇక్కడ బయటకి వస్తుంది బయట కక్కుతుంది ఇంకా ఇప్పుడు హుషారు తెచ్చుకుంటుంది అది హుషారు ఏడోది ఎలక ఎలక కాదా ఎలక పోయి అమ్మ ఏందో ఇది ఎలకేలే ఎట్ట పుల్లలు కూడా తినిందే ఎలకే పోయి ఎలకేలే ఎలక కాదా కూకడ మంచిగా నాకు ఏంటండి నన్ను చూస్తుండలేనా అది ఇప్పుడు అది విడిసాను అక్కడ ఎక్కడ కళని చూస్తుంది ఇప్పుడు అట్లా అట్లా అర్థమే కదా అట్లా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలని తాయెత్తులని చాలా మంది నాటు వేద్దాం మంత్రాలతో వెళ్ళి మధ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం అన్నమాట. అలా చేయకూడదు. ఎవరికైనా మన బంధువులకు కానీ మన మిత్రులకు కానీ పాము కరిచిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు నుంచి అక్కడ పోతారైనా పాము కరిచిందని తెలిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల మన ఎవరు మంచి గుడలు గడ్డ పెరుగుతున్నట, వేరుశనగ గడ్డ బిగుతుంటే దాంట్లో రక్త పింజరు ఉన్నట కొరికేదే. మా వీడియోలు చూసి ఏం చేసాడు మంచి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ వేడా ప్రాణాలతో తిరిగి వచ్చి మంచి ఇప్పుడు పని చేసుకుంటున్నాడు. నాటు వెదుడు అంటావు, నాటు వెదుడు అంటావు అన్న. నాటు వెదుడు అనుకుండాలి కదా, ఆ మంచికి ఏమన్నా ఉండొచ్చు ప్రాబ్లం అట్లనమాట. వాళ్ళ మాటలు వీళ్ళ మాట్లాడకుండా మనం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకోటి, ఈ పాము తలలో నల్ల రాళ్ళు ఉంటాయి, అవి మన దగ్గరుంటే పాము కొరికినా అది పెట్టుకుంటే మనకి విషం దిగుతుంది, అది ఇది అని 3 నమ్మకాలు ఎక్కువ ఉందనమాట. అది కూడా నమ్మకూడదు. ఈ దీని రాయి పనిచేయదు, ఏది పనిచేయదు. మనం ఏం చేయాలా, మనకి దీనికి మెడిసిన్ దీని విషయంతో తయారు చేసేటట్టు సూది, ఆ సూది ఎక్కించుకుంటే మనకి విషం విరుగుడు అనమాట, దిగిపోతుంది అట్లా. ఇంకోటి ఏంది, పాములు పగబడతాయి అనుకుంటుంటారు. ఈ పామే కాదు, ఏ పామైనా పగబట్టలేదు, దీనికి అంత మైండ్ లేదనమాట. అంటే మన వేరుశనగ విత్తనం ఉంటుంది కదా, అంత మైండ్ ఉంటుంది. అది మంచిని గుర్తుపెట్టుకొని పగబట్టి మంచిని చంపుతుంది అనేది అబద్ధం అనమాట. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. అని పాము పగబట్టదని కొట్టద్దండి, చంపొద్దండి. మనం ఇప్పుడు నాకు ఎట్లా ఫోన్ చేసిరి, స్నేక్ క్యాచర్లు ఉంటారు, అట్లా వాళ్ళకి ఫోన్ చేస్తే మనం వచ్చి దాన్ని రిస్క్ చేసి ఏడన్నా దీన్ని సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడతాం. ఇప్పుడు కూడా దీన్ని అడవిలో సేల్నెంటి పట్టినామంటే ఇప్పుడు రైతన్న మోటార్ స్విచ్ ఆన్ చేసే డబ్బలు ఉంది కాబట్టి దీన్ని పట్టినట్ట. నేను ఎక్కువ పట్టే ఇళ్ళల్లో పాములు పట్టేది, ఇటు సేన్లలో పట్టాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని వస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఎడంబివి పోయిపోయి ఏందని అట్టుకురాలా నాకు చెక్ ఇబ్బంది కదా.
నీకు సేఫ్టీ ఉండాలని మీరు కడుతున్నావు. జై హింద్ జై భారత్. పట్టుకొని బండ్లు వేసుకున్నా